సిటీ కేబుల్. రోహిత్ రెడ్డి నిన్ను ఎమ్మెల్యేగా ప్రజలు తిరస్కరించారు. ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ నాయకుల కౌంటర్. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనడంతో నేడు గురువారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరామని, ఓడిపోయిన రోహిత్ రెడ్డికి మతి భ్రమించిందని ఘాటుగా స్పందించారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పతివ్రతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దెముల్ జడ్పీటీసీ దారాసింగ్ మాట్లాడుతూ మేము ఆగిపోయిన పనుల విషయంలో కాంట్రాక్టర్లను పిలిపించి ఈ పనులు ప్రారంభిస్తారా లేదా అని మాత్రమే అడిగామని, ఎవరిని బెదిరించలేదని, అభివృద్ధి పనులను ఆపమని ఎవరికి ఆదేశించలేదని అన్నారు. గత 40 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి పనులు తను చేశానని, ఏమేం అభివృద్ధి చేశారో 1680 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని చెప్పడాన్ని ప్రజలు తిరస్కరించారని దారాసింగ్ అన్నారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రోహిత్ రెడ్డిని గెలిపించిందని, ఆయన రెబల్ గా మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని, అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ మాట్లాడుతూ మమ్మల్ని అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరావని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గాజుల మాధవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నాడు ఇందిరానగర్, ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ వెనకాల ఉండి గెలిపించిన తమను కాంగ్రెస్ పార్టీని మోసం చేసి తను మాత్రం అభివృద్ధి చెందారని రోహిత్ రెడ్డిని విమర్శించారు. ఈ సందర్భంగా తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప మాట్లాడుతూ ఓడిపోయిన రోహిత్ రెడ్డికి మతి భ్రమించిందని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సిరెడ్డి తదితరులు మాట్లాడుతూ మీతో చెప్పించుకునేంత మేము దిగజారలేదని, మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక విధంగా చింతిస్తూ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇక తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. నిన్నొచ్చి అన్ని పతివ్రత మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి వీడియో కొంతే చూసిన తర్వాత ఇక చూడాలనిపించలేదు. ఇంకో సామెత కూడా ఉంది, బల్లి ఏం చేసిందంట, రూమ్లో ఉన్నటువంటి పురుగులన్నీ తినేసి అది గాంధీ తాత బొమ్మ ఇంట పోయి అహింస అని మాట్లాడిందంట. ఇట్లున్నది రోహిత్ రెడ్డి గారి పరిస్థితి. అయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 సంవత్సరాల లోపల ఈ కొత్తగా నిన్న చెప్తుంటే విచిత్రం అనిపించింది. అదే నేను చెప్పిన పతివ్రత సామెత లాగా ఉంది. ఎట్లా చెప్తుండంటే కక్ష రాజకీయాలు పనికిరాదు, తాండూరులో ఎప్పుడూ లేవు, కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదంతా అవుతున్నది, ఎమ్మెల్యే గెలిచిన ఇన్ని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉందని చెప్పేసి పాపం తెచ్చిపెట్టుకున్న విచార వదనం పెట్టుకొని గంభీరతో మాట్లాడుతుంటే తాండూరు జనాలకు అది కామెడీ షో లాగా అనిపించింది. ఏం మాట్లాడుతుందంటే కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా తాండూరుకు నేర్పింది నీవు, మీ నాయన. మీరు నేర్పినారు తాండూరుకు. తాండూరులో ఎప్పుడు ఇట్లా పగలు, కక్షలు, కుట్రలు, దాడులు లేవు. తాండూరు అంతా చూశాను. ఈరోజు కేవలం ఒక 30 రోజుల లోపల ఒక కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎందుకు అని అంటే మీరు చేస్తున్నటువంటి తప్పులే. సరిగా మీ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం గడిచిపోతుంది. కాబట్టి నిన్న మీరు చెప్పినటువంటి కొన్ని అంశాలకే మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక పార్టీగా మా ముందు కాబట్టి మేము ముందు చెప్తా ఉన్నాం. అయ్యా నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎవరో చెప్పినట్ట, నీకు ఎవరు చెప్పిండ్రు, ఒక సోర్స్ చెప్తూ చెప్పాలి. అభివృద్ధి పనులను అడ్డుకోమని చెప్పేసి ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా ఆ బియ్యం అమ్ముకునేటోళ్ళు, ఉసుక అమ్ముకునేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడంతా చాలామంది సీనియర్ లీడర్ ఉన్నారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చేసిన వాళ్ళు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించినటువంటి అనేక మంది లీడర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నీ దగ్గర ఒకసారి చూసుకోవాలి చరిత్ర ఏమున్నదో, ఎటువంటి వాళ్ళని పెట్టుకొని నీకు సోర్స్ చెప్పిండొచ్చు. నువ్వు హైదరాబాద్లో దుబాయ్ వెళ్ళినప్పుడు ఏదో చెప్పినట్టున్నారు, అదే ఆవేశంలో వచ్చి చెప్పినావు. అభివృద్ధి పనులను అడ్డుకోమని చెప్పలేదు. ఎస్, ఎమ్మెల్యే గారు అందరు నాయకుల సమక్షంలో ఒక రివ్యూ మీటింగ్లో ఒకటి మాత్రం చెప్పింది ఏంటంటే కొన్ని పనుల్ని ఖచ్చితంగా ఆపేయమన్నారు, ఆపేస్తాం కూడా. పత్రికాముఖంగా
సూటిగా చెప్తున్నాం, దీంట్లో తప్పు లేదు. ఎటువంటి పనులు అంటే ఎలక్షన్కు ముందు మీ లీడర్లకు 5%, 5%, 10%, 5%, 10%, 20% కోసం అని చెప్పేసి అమ్ముకొని మీకు సపోర్ట్ చేయాలని ఏవో ఆటాన జీవోలు తెచ్చారు కదా అన్నీ. SDF పేరుతోని, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతోని ఊరికి 50 లక్షలు ఇస్తా, వాడు ₹1 కోటి తెస్తా అని చెప్పేసి లీడర్లకు మీరు కొన్ని అగ్రిమెంట్లు ఇచ్చినట్టు పేపర్లు ఇచ్చారు. పాపం ఉన్న లీడర్లు ఏం చేసిండ్రు, అక్కడిక్కడ ఏ పని దొరికిన కాంట్రాక్టర్లకు కొద్దిమందికి అది అమ్ముకున్నారు. సరే, అమ్ముకున్నాడు లాభపడ్డాడు, పని చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. పోనీ ఆ పనులన్నీ ఏమైనా ప్రజలకు పనికొచ్చే పనులు ఉన్నాయంటే లేవు. మీరు కొన్ని పనులు చేసిండ్రు తాండ్రులో, ఎటువంటి పనులు ఆపని ఎమ్మెల్యేగా చెప్పిండ్రు, ఆపమన్నారని చెప్పేసి మేమే చెప్తున్నాం సూటిగా. ఎటువంటి పనులు ఒక్కసారి చూడండి. ఆయన ఇంటికి అవసరమైనటువంటి పీపుల్స్ కాలేజ్ నుండి ఒక పెద్ద రోడ్ వేసుకుంటాడు, యువతల సైడ్ ఒక రోడ్ వేసుకుంటాడు, చుట్టూ 4 సైడ్లో ఎమ్మెల్యే రోడ్ వేసుకుంటాడు. అవి కూడా ఇంత లావు రోడ్డు. మరి పోనీ ఎమ్మెల్యే గారు ఒక్కరు వేసుకున్నా అంటే ఎమ్మెల్యే బంధువుల ఇళ్ళు ఉన్నాయి, లీడర్ల ఇళ్ళు ఉన్నాయి సాయిపూర్లో. ఒక్కసారి తాండ్రులో ఉన్నటువంటి పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను, మీ వీడియోల ద్వారా చెప్తా ఉన్నాను, ఒక్కసారి మన సాయిపూర్లో పోయి చూడండి. మరి పాతాండ్ర ఏం పాపం చేసిందండి? పాతాండ్ర ఏం పాపం చేసింది? గల్లీలలో సీసీ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. మీ లీడర్ల ఇళ్ళకి మాత్రము ఈ ఫీట్ తోటి సీసీ రోడ్లు వేసుకుంటారా? ఇటువంటి పనులు ఆపన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం పత్రికాముఖంగా, ఇటువంటి పనులు ఆపాల్సిందే. ప్రజలకు పనికిరాని పనులు చేయొద్దు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు, మీ పనులు ఆపని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవము. ఎక్కడైనా నిధులు శాంక్షన్ అయ్యి పనులు జరుగుతుంటే వాటిని ఆపడానికే మీ తెలివి లేనోళ్ళము కాదు, తెలివనోళ్ళం అంతకంటే కాదు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులు జరుగుతాయి తాండ్రు నియోజకవర్గంలో. ఎమ్మెల్యేగా మాటగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా కొన్ని మాటలు విచిత్రంగా మాట్లాడుతున్నాం. దాంట్లో మాట్లాడుతూ ఒక వీడియోలో ఒకటి చూసిన, ఉదయం బస్సు బయలుదేరితే సాయంత్రం హైదరాబాద్ పోతుందంట. అయ్యా, ఈరోజు నాకు కూడా బాధగానే ఉన్నది. నేను వారంలో 4 రోజులు హైదరాబాద్ తిరుగుతా. నేను పోవాలంటే నేను 50 లక్షల ఫార్చునర్ కార్ తెచ్చుకున్న 3 గంటలు పడుతున్నది. ఈ దరిద్రం మీరు చేసిన 9 ఏళ్ళు, మీరు ఈ 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఈ గుంతల రోడ్లు ఉంటే 2 గంటల బస్సు పోతుండే, గంట సేపట్లో నా కారు కూడా పోతుండే. మరి 10 ఫీట్లకు ఒక గుంత ఉన్న రోడ్లను పెట్టేసి మరి సాయంత్రం వరకు బస్సు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బస్సు రోడ్డు మీద కాకుండా గాలిలో పోతుంది అనుకుంటున్నారా మీరు? మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత పదవిలో ఎన్ని రోజులు ఉన్నావు. సరే, ప్రజలు తిరస్కరించిండ్రు, నిన్ను మళ్ళీ రావద్దు అనుకున్నారు, అది వేరే విషయం. కానీ ఒక బాధ్యతగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మీ ఇంట్లో మీ కుమ్ములాటలు ఏమున్నాయో అని చెప్పేసి మా పార్టీకి ఎవరు ద్రోహం చేసిండ్రు, ఎవరు చేసిండ్రంటే ఈ ద్రోహాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు, ఆ దాడులు, మందిని హింసించడము లేదా మోసం చేయడము, వెన్నుపోట్లు ఒడవడం అనేది మీరు నేర్పిన విద్యనే మీ పక్కకున్న నేర్చుకొని మీకే ఉపయోగించిన మేము అనుకుంటున్నాం. అది మీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, మేము మాట్లాడదలుచుకోలేదు. ప్రెస్లో మీరు చెప్పారు కాబట్టి ఒక సలహా సూచన ఇస్తున్నాం. ఇంకా మాట్లాడుతూ హెచ్చరిస్తున్నామన్నారు. నాకు అర్థం కాలేదు, నీ హెచ్చరికలు ఎవరికి చేస్తున్నావు అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు. హెచ్చరించడానికి నువ్వెవరు? నువ్వు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో నీకు హక్కున పోరాటం చేయి. అంతేగాక హెచ్చరికలు చేస్తే నువ్వు హెచ్చరికలు చేసినా నేను వణికిపోవడానికి ఎవరు లేడు. నువ్వు మాట్లాడుతున్నది తప్పు. నిన్న ఫోటోలు పెట్టుకొని చూపిస్తున్నావు. ప్రభుత్వం వచ్చి ఏర్పాటు అయ్యి ప్రమాణ స్వీకారం చేసి ఒక నెల రోజులు కూడా పూర్తి కాకుండా మొదలే మొత్తం ఎట్లు ఇస్తారని చెప్పేసి మాట్లాడేటప్పుడు మినిమం సెన్స్, కామన్ సెన్స్ లేకపోయినా మినిమం సెన్స్ అని ఉండాలి. సాధ్యమయ్యే పనులు ఉంటాయి. ఒక పాలసీ తీసుకురావాలనుకున్నప్పుడు దాని వెనుక రకరకాల ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కాగానే రాత్రికి జీవోలు ఇవ్వడానికి సాధ్యం కాదు. పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. 6 గ్యారెంటీలు ఒక నెలలో కాకపోతే ఇంత తలదిద్దుతున్నారు కదా, మేము సూటిగా అడుగుతున్నాము. మరి డబుల్ బెడ్రూమ్ 9 ఏళ్ళు అయింది, మీరు ఎందుకు చేయలేకపోయారు? 9 ఏళ్ళు అయింది కదా, రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? 9 ఏళ్ళు అయింది కదా, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎందుకు ఇవ్వలేదు? పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్ననే మన తాండూరు లోకల్ బిడ్డ అనే పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా, మార్చి డెడ్లైన్ పెట్టిండు మా సారు, మేము మళ్ళేస్తాం, మేము వేలేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది.
తప్పితే అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు. ఒకటే ఆయన స్లోగన్ ఈరోజు కాదు, ఆ రోజు నుంచి కూడా 1680 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి 40 ఏళ్ళ చేయని అభివృద్ధి నేను చేసినాని చెప్పుకోవడం, మరి ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆ 1680 కోట్లు ఎక్కడున్నాయి అనేది తాండూరు ప్రజలు తిప్పికొట్టినా వారికి ఇంకా తెలివి రాలేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 1680 కోట్లు ఎక్కడున్నాయి? పేపర్ల మీద ఉన్నాయి. ఏ గ్రాంటు, ఒక గ్రాంట్ వారీగా పంచాయతీరాజా, R&Bయా, RWSా, మరి ఏ ఇతరత్ర ఏ శాఖల ద్వారా నువ్వు ఎన్ని ఫండ్స్ తెచ్చినావు, మరి అవి ఎక్కడెక్కడ అభివృద్ధి అయినాయి, మరి ఎంతవరకు పనులు నడిచినాయి, మరి 40 ఏళ్ళ నేను చేయలేదు చరిత్ర 40 ఏళ్ళు అని చెప్పి గతంలో ఆ 40 ఏళ్ళు కూడా ఎవరున్నారు? మేము మధ్యలో 10 ఏళ్ళు ఉన్నాం. మరి తెలుగుదేశంలో ఇప్పుడు నీ సహచరుడైన మాజీ మంత్రి ఎమ్మెల్సీ అయిన మహేందర్ రెడ్డి ఈ 20-25 ఏళ్ళు పాలించిన తాండూరును మరి ఆయన అభివృద్ధి చేయాలని పక్కకు కూర్చుని పెట్టుకొని నేను గతంలో 40 ఏళ్ల నుంచి నేను అభివృద్ధి చేస్తున్నాను. మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు అంతగానే మేము అభివృద్ధి చేసినాం. మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆదరించి ఆ రోజు మహేందర్ రెడ్డి తిరస్కరించి, ఎందుకు తిరస్కరించారంటే అభివృద్ధి చేయలేడు, మరి మహేందర్ రెడ్డి ఏం లేదు అనే ఉద్దేశంతో ఒక మంత్రిని కూడా కాదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాత్రి పగలు కష్టపడి నిన్ను గెలిపిస్తే నీవేం చేసినావు? కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఈరోజు నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం, నీ కుటుంబ లాభం కోసం నీ పార్టీ చేంజ్ చేసి పార్టీలో పోయింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఏందనేది మొన్న ఎన్నికల్లో నిరూపించినా ఇంకా నీకు కానీ నీ బ్యాచ్కు కానీ సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడితే అది మీ విఘ్నతకే ఇచ్చిపెడతాం. మేము ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి అడ్డుపడే ప్రసక్తే లేదు. ఏ అభివృద్ధి అయినా మొన్ననే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, మరి తాండూరులో కాంగ్రెస్ పార్టీ డంకా బజాయించి గెలిపించినాం. మా ఎమ్మెల్యే అభ్యర్థి 35 రోజులనే కొత్త అభ్యర్థిని తెచ్చి కూడా ఇక్కడ ఆదరించి తాండూరు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన ప్రజలందరికీ కూడా మేమందరం మా పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏందనేది తాండూరులో నిరూపించడం జరిగింది. ఈరోజు మేము ఎమ్మెల్యే గారు మరి చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు పైసలు ఇస్తేనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు మరి కూడా మేము మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్టీలకు 10% ఇస్తామన్నారు. మరి ఎక్కడుంది ఎస్టీలకు? వీళ్ళకు కూడా గిరిజన బంధు ఇస్తున్నారు, మరి బీసీ బంధు ఇస్తున్నారు, బీసీలకు లేదు. మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, మరి మైనార్టీలకు లేదు. మరి రిజర్వేషన్లు ఏవి లేవు. సంక్షేమంలో అడ్డు, మరి అభివృద్ధిలో ఈ విధంగా మోసం చేసుకుంటూ మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు. మరి ఆ 10 ఏళ్లలో నీకు 5 ఏళ్ళు పరిపాలించినాక కూడా మేము 5 ఏళ్ల లోపల నీకు మంత్రిని కాదని మేము గెలిపించినాక కూడా నువ్వు పోయి ఈరోజు మీరు ఏం చేస్తున్నారో ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. కానీ ఏదో కళ్ళబొల్లి కథలు చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని మాత్రం నువ్వు నేర్చుకోకు. ఇప్పటివరకు మోసం చేసినావు 5 ఏళ్ళు అనేది ప్రజలు నమ్మి నిన్ను మోసం చేసినావు. మమ్మల్ని కావాలి నిన్ను కూడా మోసం చేస్తామని నిన్ను ఏం చేసినో గుంతలో పడేసిన మళ్ళీ ఈరోజు లేచి నేనే చెప్పడం వాస్తవం కాదు. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఈ రోజుకైనా నీకు తెలివి తెచ్చుకో. నీ బ్యాచ్ను పక్కన పెట్టి ఎందుకు నేను ఓడిపోయినా అనేది ఒక్కసారి ప్రేక్షణ చేసుకొని ముంగలికి వచ్చి తాండూరు ప్రజలకు నేను సేవ చేస్తాను అప్పుడు రాగానే ఇంతవరకు నేను వచ్చిన లాభం లేదని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. జై హింద్, जय कांग्रेस। क्योंकि पहले रोहित रेड्डी साहब स्टेटमेंट दिए हैं कि कांग्रेस गवर्नमेंट कुछ भी नहीं करी। हम सबसे पहले ये बताना चाह रहे हैं उनको कि उन्होंने खुद जो जीते हैं कांग्रेस पार्टी से जीते हैं, उनकी कोई पार्टी नहीं है, उनकी कोई वैल्यू नहीं है तांडूर में। उन्होंने खुद जो है ना एक कांग्रेस का एक लेवल है, कांग्रेस से एमएलए बने। आज भी उन्होंने टीआरएस के खाली खंडर डाले मगर उनका कुछ भी उनका कोई वैल्यू नहीं है टीआरएस में। पहली बात ये हमारी। सेकंड, जीतने के बाद जो धोखा दिए तांडूर वालों को, सबसे बड़ा धोखा उन्होंने, और सबसे बड़े धोखेबाज तांडूर के पायलट रोहित रेड्डी साहब है। क्योंकि तांडूर को डेवलपमेंट के नाम पे चुना लगाए,
30 करोड़ रुपए लेके बीआरएस में चले गए, सबसे बड़ी गलती वहाँ पे करे। अगर उन्होंने नहीं जाते तो आज उनको रहता था चांस। आज पार्टी हर जगह जो है ना उनको लेके चलती थी। उन्होंने धोखा करने से पूरे तांडव वाले जो है ना उनको धोखा दिए। और एक राजू गौड़ साहब बोल रहे हैं कि उनका कैडर उनको परेशान करा, उनका कैडर नहीं करा उनको करे किंग्स वाले। तुम्हारे कैडर पे भरोसा नहीं करे तुम लोग। तुमको अगर तुम्हारे कैडर पे भरोसा रहता तो किंग्स वालों को लाके उनके हाथ से काम नहीं करा देते, इनके हाथ से काम नहीं करा देते। तुम्हारे को सबसे बड़ा धोखा जो हुआ है किंग्स वालों की तरफ से हुआ है। तांडव वाले हमेशा जब भी चाहते जिसको भी चाहते बिठाते। लास्ट टाइम आपको बिठाए, विदिन 1 महीने 2 महीने के अंदर तुम्हारे काम करके बिठाए। अगर तुम क्या करे, तांडव वालों को धोखा दिए, तांडव वालों को डराए, धमकाए, बारडा को धमकाए, कोमतियों को धमकाए, पैसों के लिए, जागीर के लिए लोगों को सताए। हर जगह रेती के मामले में पैसे खाए। हर जो भी मामले जो भी डिपार्टमेंट में है हर जगह जो ना पैसे मामूल। इस वजह से जो ना खाली तुम्हारे काम पूरे रुके हुए। अब जितने भी परसों साहब एमएलए साहब जो ना पूरे ऑफिसरों को बुलाए तो सब सैंक्शन है, लेकिन कोई काम नहीं करे। क्यों नहीं करे? क्योंकि तुम हर जगह मामूल 20% दियो, 30% दियो, 50% दियो, ऐसा करता कोई भी कोई काम नहीं करता। ऐसा रहा तो आप जो है ना कांग्रेस के नाम पर कुछ भी कलम नहीं लगा सकते, क्योंकि आप खुद भी अभी तक भी कांग्रेस के ही है। आप टीआर से जीते सो नहीं है, सिर्फ और सिर्फ कांग्रेस से जीते सो है। आप क्या करें बताओ? आप 5 साल आप काम करें, क्या आप डबल बेडरूम दिए इतने सालों में? एक बेडरूम नहीं दे सके आप। 36 वार्डा थे, 36 वार्डा में 1-1 करोड़ रुपये लगाए हुए, किसी एक वार्ड में 1 रुपया भी नहीं लगाए। ये मैं खुद में जो है ना जाके जो है ना इंक्वायरी करे सो है, किसी वार्ड में 1 रुपया नहीं लगे सो है। ना तो कोई इंटरनल रोड्स है, 2-3 वार्डा छोड़ के दूसरे कहीं भी जो है ना रोड्स पूरे डैमेज है। मोनिया टोटली प्रॉब्लम है। तुम्हारा जो पानी का जो सिस्टम है टोटल फेल है। इंदिरा नगर चले जाओ, गुलगचूर चले जाओ, तुम्हारे प्रांतार में चले जाओ, टोटल हर जगह फेल है। कई जगह पानी नहीं आ रहा। तुम करे सो काम कुछ भी नहीं है। 16,000 करोड़ के लगाए, बोले कहाँ लगाए? मीडिया वालों को मैं पूछ रहा हूँ कहाँ लगाए पैसे? 16,000 करोड़ कहाँ लगाए? सिर्फ अपने घर को लगा लिए, उनके बाथरूम में आजू बाजू में लगा ली। उससे हट के कहीं भी नहीं लगा तांडव में। उससे हट के जो भी डेवलपमेंट्स हुए पहले का है। जो रोड मेन रोड हुआ वो मेन रोड की जो है ना सेंट्रल का है, सबको मालूम है। उसमें भी कई पैसे कैसे हुए ऑलरेडी। उसमें हम आरटीआई लिखे हुए है, वो भी आता है अभी 2 दिन में। वो भी आए तो वो भी खोल के हम बताएंगे आपको। इससे हट के आवाम गरीब आवाम को क्या करे भाई? जॉब दिलाए नहीं दिलाए, नौकरियां किसी को नहीं दिलाई। यंग्स को जो है ना नौकरियां दिला दूँ बोले। फैक्ट्री से कई करोड़ रुपए आते, पूरे पैसे जो है ना मामला खा लिए, पूरे के पूरे पैसे खा लिए। कोई एक जगह भी हो ना एक नौकरी लगाए बोलते नहीं है। आप इंक्वायरी कर सकते। 6 फैक्ट्री से 6 फैक्ट्री में एक सिंगल पर्सन को जॉब नहीं दिला सके। डेवलपमेंट के नाम पे कुछ भी नहीं करे। ऋण माफी कर दो बोले नहीं करे। आज जाके पूछ लो, सबको मालूम है। माइनॉरिटीज के स्कीम्स आए, एक स्कीम खाली 50 आदमी को दिला है, उससे हट के किसी को नहीं। उसमें भी चेक बाउंस आए, उसके भी इंक्वायरी हो गई है। कम से कम 50 आदमी में 40 आदमी के चेक बाउंस है। वार्ड में करोड़ का बोले वो नहीं है, डबल बेडरूम बोले वो नहीं है, रिंग रोड कर दो बोले रिंग रोड नहीं करे, स्कूल्स कॉलेजेस ला दो बोले। आज कौन सा कॉलेज ले भाई? आईसो कॉलेज भी खराबाद चलेगा। तो कौन सा करे एक बताओ आप? मीडिया के थ्रू हम यही बताना चाह रहे थे। ये टोटली एमएलए साहब टोटली फेल आदमी थे, टोटल फेल आदमी, फेल कैंडिडेट। सिर्फ इन्हों क्या करे, लोगों को डराए, खिला पिला के अपने साथ खींचे, उतना ही कर सके। लास्ट मिनट भी जो है ना पैसे दुनिया के खर्चा करने के बावजूद भी तांडव की आवाम उनको जो है ना तांडव से बाहर कर दी। क्यों कर दी? क्योंकि तांडव वाले सब होशियार है। तुम जब धोखा देंगे तो तुम्हारे को धोखा ही मिलेगा। आप तांडव की आवाम को, जनता को धोखा दिया तो तांडव की आवाम भी आपको धोखा दी। आपका खुद का कैडर धोखा दिया, आपके खुद के जो किंग्स वाले उन्होंने धोखा दिया। ये सब जो है ना खुद के हाथों से खुद कुल्हाड़ी मार लिए सो लोग। और राजू गौड़ साहब जहाँ गए सब वहाँ पे टोटली जो है ना हार गए सो है। अब उन्होंने हमारे को बड़े बड़े बातें करने की जरूरत नहीं है हमारे को, क्योंकि अब उनका हम बोले तो बहुत लंबा चौड़ा है। जय हिंद, जय कांग्रेस। రోహిత్ రెడ్డి గారు మా మైనారిటీస్ గురించి, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ కూడా ఆయనకు మా మైనారిటీస్ వల్లనే ఆయనకు గెలుపు జరిగింది. ఎక్కువ శాతం మా మైనారిటీస్ సపోర్ట్ చేసినందుకే ఆయన గెలవడం జరిగింది. అది కూడా షార్ట్ మెజారిటీస్ ఉంది. అయినా మమ్మల్ని అందరినీ అన్యాయం చేసి ఆయన టీఆర్ఎస్లో పోయాడు. అది ఆయన సొంత విషయం మనం మాట్లాడరాదు. కానీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలుసు, మీకు అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు మమ్మల్ని మళ్ళీ అధికారం కట్టబెట్టారు. అయితే మైనార్టీస్కు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారంటే చాలా, అంటే 12% మన కేసీఆర్ గారు చెప్పారు కానీ ఇవ్వలేకపోయినారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా కోసం, మా మైనార్టీస్ తప్పకుండా వారు ఏదో ఒకటి మంచి కార్యం చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. కాకపోతే వీడు ఓడిపోయిన ఒక
ఫ్రస్ట్రేషన్ లోపల ఏదేదో మాట్లాడుతున్నాడు. అయితే దాన్ని మనం పట్టించుకోవద్దు. మనం 6 గ్యారెంటీ గురించి కూడా చెప్పాడు ఆయన. అయితే 6 గ్యారెంటీ చూడండి, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాకనే 2 గ్యారెంటీలు అప్పుడే సైన్ చేయడం జరిగింది, మరి డిక్లేర్ చేయడం జరిగింది. 28వ తారీఖు నాడు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మళ్ళీ 2 గ్యారెంటీలు తప్పకుండా, గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి మన అయితే ఈ 2 గ్యారెంటీలు కూడా తప్పకుండా నెరవేరుతుంటే మరి ఈ 100 రోజుల లోపల ఇంకో 2 గ్యారెంటీస్, మొత్తం 6 గ్యారెంటీస్ తప్పకుండా మేము మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీ తప్పకుండా ఇస్తుంది. అది నమ్మకం బదుల్లో ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మేము సాఫీగా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మన కడియం శ్రీహరి గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పి. ఏ విధంగా చెప్తారు మీరు? ఏ విధంగా చెప్తారు? తప్పు ఇది. ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి. మీ నాయకుడు, మీ ఉపనాయకుడు అందరూ కూడా ఈ యొక్క ప్రజలను మభ్యపెట్టినందుకే, మీరు వాళ్ళందరూ మోసపరిచినందుకే వాళ్ళు తిరిగి మా కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. మేము శాశ్వతంగా మళ్ళీ వచ్చే ఈ 5 ఏళ్ళు కాకుండా కూడా మళ్ళీ 5 ఏళ్ళు మేమే గెలుస్తామని చెప్పి మనం చేసుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు నా యొక్క నమస్కారాలు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నోటికొచ్చిన విధంగా దూషించడం జరిగింది. అంటే ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఆయనకే తెలియాలి, ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసిండ్రో ఆయనకే తెలియాలి. అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి అనేది జరిగింది. ఇది అందరికీ వాస్తవం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, ఇందిరానగర్ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగలేవు. ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలో అని అంటే, కొన్ని స్థలాలు ఆక్రమించుకోవడము, ఇసుక మాఫియా, ఇలాంటివి, డ్రగ్స్, ఇలాంటివి జరిగినాయి తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం గమనించాలి, కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఎందుకు అంటే కక్షపూరితం ఎవరిపైన చేస్తారు? మీ పైన ఆల్రెడీ ప్రజలే చెప్పిండ్రు, ప్రజలే తీర్పునిచ్చిండ్రు. 6280 ఓట్లతోని మీరు ఓడిపోవడము ప్రజలు అది తిరస్కరించిండ్రు. దాన్ని మీరు మా వాళ్ళే చేసిండ్రు, మీ వాళ్ళే చేసిండ్రు అని అది మీరు ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎవరి వాళ్ళు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి. గతంలో చేసిన తప్పులు కానీ ఏదైనా సరే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్నగారు అని చెప్పేసి చాలా విధాలుగా, చాలా రకాలుగా మేము మిమ్మల్ని నమ్మి మీ ఎంట తిరిగినందుకు మాకు కానీ కార్యకర్తలకు కానీ చాలా మంచి విధాలు, చాలా రకాలుగా మమ్మల్ని ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేసిండ్రు. తాండూరు ప్రజలకు కూడా మోసం చేసిండ్రు. ఇలాంటివి ఇంకా ముందు జరగరాదని చెప్పేసి తాండూరు ప్రజలైతే మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. అది మీరు దాన్ని ఆహ్వానించుకొని మీ పనులేదో మీరు చేయండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. 6 హామీలు తప్పకుండా నెరవేరుస్తారు. పక్కలున్నోళ్ళు, వెనక ఉన్నోళ్ళు, ముందలున్నోళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడిండ్రు. 6 హామీల పైన జరుగుతున్నాయి. బస్సు ఫ్రీ బస్ అనేది మహిళల్లో ఆల్రెడీ చేసిండ్రు, వస్తుంది. అది కళ్ళు ఉంటే కళ్ళు తెరిచి చూడండి. అవి చేయలేరు అని చెప్పేసి అవి మాత్రం అనకండి. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ధన్యవాదాలు. మీరు రాజకీయాలలో ఉండి రాలేరు, అప్పుడప్పుడే వచ్చి నేను ఏమంటారు చూడు, అప్పుడప్పుడే వచ్చి కాంగ్రెస్ పుణ్యాన ఎమ్మెల్యే అయినావు, నీకు అనుభవం కూడా లేదు. ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయాలనే అనుభవం కూడా లేదు. ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించిన ఓటర్లను కూడా మోసం చేసినావు. ఇంకా తిరిగే కార్యకర్తలు మమ్మల్ని కూడా మోసం చేసినావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు అభివృద్ధి పొందినవు. ఇప్పుడు నువ్వు అభివృద్ధి కోసం మాట్లాడితే ఇక్కడ ఎవరు చూసి కూడా ఊరుకోరు. పార్టీ ఏం చేయాలి, గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయాలో, ఎమ్మెల్యే ఎవరు ఏం చేయాలనేది మాకు తెలుసు.
నీతో సలహాలు తీసుకునేటంత స్థాయికి మేము దిగజారలేము. ఇంకా నీకేమన్నా సలహాలు కావాలంటే మేము చెప్తాము, విను. నీకు పాఠాలు నేర్పింది మేము కాంగ్రెస్ వాళ్ళము, నీకు ఎమ్మెల్యేగా గెలిపించింది మేము. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏమనేది కూడా నీకు తెలియదు, అన్నీ చూపించి చేసింది మేము. ఇప్పుడు కూడా నువ్వు పెద్ద పెద్ద మాట్లాడితే బాగుండదు, మర్యాద ఉండదు. నువ్వేం చేయాలో అది చేసుకో, మేమేం చేయాలో మేము అది చేస్తాము. అదే బాగుంటుందని నేను నీకు తెలియజేస్తున్నాను. ఏమిటి అనుకున్నది ఏమిటి, అది మధ్యలో నుంచి మాట్లాడుతున్నది కాబట్టి ఓడిపోయినా కాబట్టి అది ఆ విధంగా ఉండాలి. ఎంతో ప్రజలు చీత్కరించిన ఆయన ఎంతో ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉండి ఆయన గెలిపిస్తే ఆ ప్రజలకు అప్పుడే మోసం చేసి చెప్పాడు. అటువంటి వ్యక్తిని ఎవరు నమ్మట్లేదు. ఆయనకు ఎవరు కూడా నువ్వు చేసిన పని ఏమిటి, నీ గెలగారం ఏది, ఉస్కా మాఫియా ఉంది నీ దగ్గర, భూ కబ్జాలు ఉన్నాయి, ఇవి తప్పిస్తే దానికి మేము అవసరమే లేదండి. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే కోల్పోయినారో వారు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అండా ఉండి వాళ్ళకి మేము న్యాయం చేస్తామని చెప్పి తెలుపుతున్నాం. ధన్యవాదాలు.